ఆ పరలోకపు తండ్రి, ఈ క్యాంప్ అంతట్లో ఈ చివరి కుటుంబ ప్రార్థన సమయం కూడా మాకు ఎంతో దీవెనకరంగా చేయండి. మాతో మీరు మాట్లాడండి. ఇంకా ఎవరైతే నీ ఏర్పాటున్నారో వారిని మీరే సంధిస్తురండి ప్రభా. ఇంకా ఎవరైతే తిరిగి సమకూర్చబడాలో వారిని కూడా దయతో సంధించమని కోరుతూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. మరొక నూతన దినం మాకు అందించి ఓ ప్రభా, ఈ విధంగా నీ సన్నిధిలో నీ వాక్యము చుట్టూ చేరి రాగలిగే గొప్ప తరుణం ఇచ్చినందుకు నేను ఎంతో ఘనపరిచి ఆరాధిస్తూ ఉంటున్నాం. మా సమయం ఎంతైనా దీవెనకరంగా చేయండి. మాతో మీరు మాట్లాడాలని ఉద్దేశించిన తలంపులు అవి మాత్రమే మీరు విడుదల చేయమని కోరుతూ ప్రార్థిస్తున్నాం. అద్భుతమైన మీ సహాయం కోరుతూ మా రక్షకుడు విమోచకుడు యేసుప్రభు వారి ఘనమైన నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. మనము బైబిల్ స్టడీలో ఆయా సందర్భాల్లో మనం నేర్చుకుంటూ ఉంటున్నాం, ధ్యానిస్తున్నాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. మనం ఎలాగున్నా ఫలించగలం, మనం ఎలాగున్నా ప్రభు కొరకు ఫలము తీసుకొని రాగలం అనే ప్రాముఖ్యమైనటువంటి సూత్రాలు మనము దేవుని వాక్యం ఆధారం చేసుకొని నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. ఇప్పుడు మరలా యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం కలిసి చదువుదామండి. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాని గురించి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బావుగా త్రవ్వి రాళ్ళు ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బుర్జు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. కనుక మొదటి వచనంలో మనం చూస్తుండేటువంటి సంగతి ఏంటంటే, నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతనికి ఏముందంటే ద్రాక్ష తోటను. అంటే ఇప్పుడు మనము ఆలోచించదగినటువంటి సంగతి ఏంటంటే, ప్రియుని ద్రాక్ష తోట, ప్రియుని ద్రాక్ష తోట. ఆ పరమ ప్రియుడు యేసుక్రీస్తు ప్రభువారు కనుక ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉందనేటువంటి సంగతి గురించి మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాం. అయితే రెండే ప్రాముఖ్యమైనటువంటి తలంపులు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా రండి చూడండి, ఈ మాట చదువుకుందాం. మనం మత్తయి సువార్త భాగం చదువుకుందాం. దీన్ని కాసింతసేపు ఆలోచన చేసి మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం అండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనం 34వ వచనం కలిసి చదువుదాం. మత్తయి సువార్త 21, 33, 34 అందరం కలిసి చదువుదాం. మరి ఒక ఉపమానం వినుడి. ఇంటి యజమానుడు ఒకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్ష తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరం పోయాను. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను నంపగా. ఇక్కడ కనీసం ఒక 4 వివిధ రకాలైనటువంటి మనుషుల గురించి మనం చూడవచ్చు. మొట్టమొదటిగా ఇంటి యజమానుడు. మీకు కనిపించింది అన్నమాట, ఇంటి యజమానుడు దొరికిందా? ఇంటి యజమానుడు. ఇక రెండోది ఏంటంటే ద్రాక్ష తోట. రెండో మాట ద్రాక్ష తోట, ఇంటి యజమానుడు ద్రాక్ష తోట. ఇక మూడోది కనుక మనం చూసినట్టయితే కాపులు, కాపులు. ఇక నాలుగోది ఏంటంటే దాసులు. 4 మాటలు ఉన్నాయి. ఒకసారి నాకు మళ్ళీ చెప్తారా ఇప్పుడు ఈ మాటలన్నీ? మొట్టమొదటిగా ఏంటి చెప్పండి? మొట్టమొదటిది ఏంటి? ఇంటి యజమానుడు, ఇంటి యజమానుడు. ఇక రెండోది ఏంటి చెప్పండి? ద్రాక్ష తోట. మూడోది ఏంటి? కాపులు. నాలుగోది ఏంటంటే దాసులు. అయితే ఇక్కడ ఈ యజమానుడు ఎవరంటే దేవుడే యజమానుడు, దేవుడే యజమానుడు. యజమానుడు ఎవరంట? దేవుడే. ఇక రెండోది ద్రాక్ష తోట అని కనిపిస్తుంది. మీకు కనిపించింది ద్రాక్ష తోట. మరి ఏంటి ద్రాక్ష తోట? రండి చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం అండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? ఇశ్రాయేల్ వంశము ఇక్కడ చాలు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. అంటే ఇశ్రాయేలీలు ఎవరంటే యెహోవా ద్రాక్ష తోటగా మనం చూస్తుంటున్నాం. దేవుని ద్రాక్ష తోటగా మనం గమనించగలం. కనుక ఈ యజమానుడు దేవుడై ఉండగా ఈ ద్రాక్ష తోట ఎవరంటే ఇశ్రాయేల్ ప్రజలే.
కనుక ఇక ముందుకెళ్ళి మూడో మాట, మూడోది ఏంటి చెప్పండి? కాపులు. కాపులు అంటే ఎవరంటే యూదా మత నిష్ట సంబంధించినటువంటి అధికారులు, యూదా మతానికి చెందినటువంటి అధికారులు అనమాట. ఇక నాలుగోది ఎవరంటే దాసులు. ఈ దాసులు ఎవరంటే ప్రవక్తలు, ప్రభు పంపించినటువంటి దేవుని దాసులైనటువంటి వారు. మనం ఎందుకు ఈ మాటలన్నీ చదువుకుంటున్నామంటే ముందుకెళ్ళి ఆలోచన చేస్తే ఇక్కడ ఏం చూడగలుగుతామంటే ఈ ద్రాక్ష తోట వారు ఆ కాపులైనటువంటి వారు అంటే యూదా మత నిష్ట పెద్దలైనటువంటి వారు ఏం చేస్తూ వచ్చారంటే ఎప్పుడైతే ఈ యజమానుడు దాసులను పంపాడు. దాసులు అంటే ఎవరని చెప్పాను మీకు ఇందాక? చెప్పండి, గట్టి చెప్పాలి నాకు. దాసులు అంటే ఎవరని చెప్పాను? ప్రవక్తలు, దేవుడు పంపించినటువంటి తన దాసులు. వీరిని పంపించంగానే ఏం చేశారట కాపులు? తర్వాతటి వచనం 35వ వచనం, ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రువ్విరి. అంటే ఏం చేస్తున్నారంటే పట్టుకొని వాళ్ళని నానా భయంకరమైనటువంటి స్థితికి అప్పగిస్తూ ఉంటున్నారు. ఎవరిని చెప్పండి? దాసులను అంటే ప్రవక్తలను అనమాట. ప్రవక్తలను, దేవుడు పంపినటువంటి దాసులను. ఇప్పుడు దేవుని వాక్యంలో కూడా ఏం చెప్తుందంటే రండి, లూకాసు వార్త అండి 13వ అధ్యాయం 34వ వచనం చదువుతారా? లూకాసు వార్త 13వ అధ్యాయం 34వ వచనం. ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా. చాలు, సమయభావాన్ని బట్టి అక్కడికి చాలు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ప్రవక్తలను చంపుచు అంటే ప్రవక్తలను ఏం చేస్తున్నారు? చంపేస్తుంటున్నారు. అంటే ఈ యజమానుడు దేవుడు ఏం చేశాడంటే తన దాసులను పంపించాడు. దాసులను పంపిస్తే ఏం చేశారంటే ఈ దాసులైనటువంటి వారందరినీ చంపేస్తున్నారు. దాసులైనటువంటి వారిని అందరినీ చంపేస్తుంటుండగా ఇప్పుడు ఈ యజమానుడు ఏం చేశాడట చూడండి, తర్వాతటి వచనం చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 37వ వచనం అండి. 37వ వచనం, తుదకు నా కుమారుణ్ణి సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయితే ఏమనుకున్నాడంటే ఈ యజమానుడు నా కుమారుడిని సన్మానిస్తారని చెప్పి కుమారుని పంపించాడు. అయితే ఇప్పుడు ఈ కుమారుడు రాగానే వాళ్ళు ఏమనుకున్నారంటే అదిగో ఎవరు వస్తున్నారు? వారసుడు వస్తున్నాడు. కాబట్టి ఈ వ్యక్తిని కనుక మనం చంపేస్తే ఏమవుతుంది? స్వాస్థ్యం అంతా ఎవరిదవుతుంది? మనదవుతుంది అని చెప్పేసి తలస్తూ వచ్చారు. అంటే ఈ భాగం అంతటినీ మనం ఒక్క మాటలో చెప్పడానికి ప్రయత్నం చేసినట్లయితే కుమారుని ఏం చేస్తూ వచ్చారంటే చంపివేస్తూ వచ్చారు. ఇక్కడ మనం ఆలోచించదగిన ముఖ్యమైన తలంపు, ప్రభు నా హృదయం అందించిన తలంపు ఏంటంటే కుమారుని ప్రాణత్యాగం లేకపోతే ప్రియుని ప్రాణత్యాగం ఉన్నది. ప్రియుని ద్రాక్ష తోటలో ప్రియుని ప్రాణత్యాగం ఉన్నది. అంటే ఈ ద్రాక్ష తోట కొరకై ఈ కుమారుడు ఏం చేశాడంటే తన ప్రాణాన్ని అర్పించాడు. మనం కూడా నిన్నటి దినాన నేర్చుకుంటూ వచ్చాం. ఆ గొప్ప ధనమున్నటువంటి పొలాన్ని కొనుక్కోవడానికి ఏం చేశాడు? ఉన్నదంతా అమ్మేసి ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. అలాగనే నన్ను కూడా దేవుడు ఏం చేశాడంటే కొనుక్కుంటూ వచ్చాడు. ఈ భాగంలో కూడా మనం ఏం చూస్తున్నామంటే ప్రియుని ద్రాక్ష తోటలో ప్రియుని యొక్క ప్రాణ త్యాగం కనబడుతుంది. తాను తన ప్రాణాన్ని అర్పించాడు. ద్రాక్ష తోట నిమిత్తమై తన ప్రాణాన్ని అర్పించాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఇంకా ఎవరైనా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే ఆయన ప్రాణ త్యాగమును ఒక్కసారి మనన చేయండి. ఆయన ప్రాణ త్యాగం ఎంత గొప్పదో ఒక్కసారి యోచించండి. నన్ను విమోచించు నిమిత్తమై దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి దిగి వచ్చి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే తన ప్రాణాన్నే మన కొరకే అర్పించాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం అండి. హెబ్రీ 1:2 చదువుతారా? ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన, గమనించండి మాట, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. చాలమ్మా, కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించాడు, సమస్తానికి వారసునిగా. ఇప్పుడు మనమల్లా ఏం చేయాలంటే ప్రియుడు చేసినటువంటి ప్రాణత్యాగం, ఆ కుమారుడు యేసుప్రభువారు ద్రాక్ష తోట నిమిత్తమై చేసినటువంటి ప్రాణత్యాగమును మనము గుర్తెరిగేటువంటి వారం అవ్వాలా. ఇంకా ఎవరైనా రక్షణ తీర్మానం చేసుకొనకుండా ఆ ప్రియుని ప్రాణ త్యాగమును ఒకవేళ అనుభవించకుండా ఉంటే, స్వీకరించకుండా ఉంటే
ఈ ఉదయకాల సమయం మరలా ప్రభు నీతో మాట్లాడాలని ఉద్దేశిస్తుంటున్నాడు. నిన్ను సంధించిన నిమిత్తమే మరలా ఈ మాట నీ కొరకే వినిపింపజేస్తుంటున్నాడు. కనుక నీవు ఏ విధంగా ఆయన ఇచ్చేటువంటి మాటకు నువ్వు ప్రతిస్పందన చేస్తావు, ఎలాగున ప్రతిస్పందిస్తావు, చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఇది. కనుక ప్రియుని ద్రాక్ష తోటలో మొట్టమొదట మనకు కనపడే సంగతి ఏంటంటే ప్రియుని ప్రాణత్యాగం కనబడుతుంది. ఏం కనబడుతుంది చెప్పండి నాకు? ప్రియుని ప్రాణత్యాగం కనబడుతున్నది. జాగ్రత్తగా వింటున్నారా? ప్రియుని ద్రాక్ష తోటలో ప్రియుని యొక్క ప్రాణత్యాగం ఉన్నది. కనుక ఆ ప్రాణత్యాగమును మనము అంగీకరించేటువంటి వారమై ఉండాలా. ఇది ఎంతైనా ప్రాముఖ్యమైన సంగతి. మనం రక్షణ అనుభవం కలిగినటువంటి వారమై ఉండాలి. పాపములు క్షమింపబడినటువంటి అనుభవంలోనికి రావాలి. ఆయన చిందించినటువంటి రక్తంలో మనము విశ్వాసం ఉంచాలి. అప్పుడే మనం నిత్య జీవం అనేటువంటి దైవ వరమును మనం పొందుకోవటానికి వీలవుతుంది. ఇది మొదటిగా మనం ఆలోచించేటువంటి తలంపు. ఇకపోతే రెండోదిగా ఇంకొక మాట, ఒక తలంపు ఆలోచన చేసి మనము ముగించుకుందాం రండి. పరమగీతముల గ్రంథం ఈ ద్రాక్ష తోటలో ప్రియుని ద్రాక్ష తోట ఏం కనపడుతుంది? ప్రియుని ద్రాక్ష తోటలో అటు తదనంతరం అంటే కనుక రండి, పరమగీతము 7వ అధ్యాయం 13వ వచనం అండి. పరమగీతము 7వ అధ్యాయం 13వ వచనం, సాంగ్ ఆఫ్ సల్మాన్. పరమగీతము 7:13 అందరం కలిసి చదువుదాం. పుత్రదాత వృక్షము సువాసననిచ్చున్నది, నా ప్రియుడా నేను నీ కొరకు దాచి ఉంచిన నానా విధమైన శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండివియు మా ద్వార బంధముల మీద వేలాడుచున్నాయి. కనుక ప్రియుని ద్రాక్ష తోటలో ఏం కనబడాలంటే ప్రియునికి ఇష్టమైన ఫలములు కనపడాలి. ఇక్కడ అదే రాసింది చూడండి, నా ప్రియుడా నేను నీ కొరకు దాచి ఉంచిన ఏంటంట నానా విధమైన శ్రేష్టమైన ఫలములు, అవి పచ్చివి అవి పండువి, ఎక్కడున్నాయి? ద్వారబంధముల మీద వేలాడుచున్నవి. అంటే యోచించదైనటువంటి సంగతి ఏంటంటే ప్రియుని కొరకు ఫలము ఫలించేటువంటి వారం కావాలా. ప్రియునికి ఇష్టమైనటువంటి ఫలములు ఫలించాలి. ప్రియుని కొరకు ఇష్టమైన ఫలములు మనం ఎప్పుడైతే ఫలించగలుగుతామో మనము ఎంతైనా బహుగా ఫలించినటువంటి స్థితిలోనికి రాగలిగి ప్రభువును మహిమపరిచి ప్రభువును సంతృప్తిపరచగలిగేటువంటి జీవితాన్ని మనము అనుభవిస్తూ ముందుకు సాగటానికి వీలవుతుంది. అంటే ఇక్కడ మనము రెండోదిగా మనం చూసే సంగతి ఏంటంటే ప్రియునికి ఇష్టమైన ఫలములు మనం ఫలించాలి. ప్రియునికి ఇష్టమైనటువంటి ఫలం. అయితే ఇప్పుడు ఇష్టమైన ఫలం ఫలించాలంటే ఏం చేయాలి? ఇష్టమైన ఫలం ఫలించాలంటే ఏం జరగాలి? యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. ప్రియునికి ఇష్టమైన ఫలములు మనం ఫలించాలంటే ఏం జరగాలి మన జీవితాలు అంటే మొదటి 2 వచనాలు చదువుదామండి. మొదటి 2 వచనాలు చదువుదాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. కనుక ఇక్కడ ఏం చూస్తున్నామంటే పనికిరాని తీగలను తీసివేయను. పనికిరాని తీగలు ఏం చేయాలి? తీసేయాలి. కనుక పనికిరాని తీగలు తీసేసినప్పుడు ఏమవుతుందంటే ఫలం ఫలించడానికి వీలవుతుంది. ఆ ఫలం ఏమవుతుందంటే ప్రియునికి ఇష్టమైన ఫలం అవుతుంది. మీరు వింటున్నారు ఈ మాట? ఏం చేయాలి మొట్టమొదటిగా అంటే కత్తెరకి మనని మనం అప్పగించుకోవాలి. కత్తిరింపవేయబడ్డానికి మనని మనం అప్పగించుకోవాలి. ఎప్పుడైతే కత్తిరింపబడతామో అప్పుడే ప్రభుకు ఇష్టమైనటువంటి ఫలమును మనం ఫలించగలుగుతాం. ఇంకా అర్థమయ్యే సరళమైన భాషలో చెప్పాలంటే వదిలిపెట్టాలా, తీసేయాలా. మీరు వింటున్నారు ఈ మాటలన్నీ? వదిలిపెట్టాలి, తీసేయాలి. మనం ఎప్పుడైతే వదిలిపెడతామో, మనం ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడు మన జీవితాల్లో అత్యధికమైనటువంటి ఫలం, ఇంకా చెప్పాలంటే ప్రియునికి శ్రేష్టమైన ఇష్టమైనటువంటి ఫలములు మనం ఫలించడానికి వీలవుతుంది. ఇప్పుడు అసలు పరేషాన్ తలకాయ నొప్పి అంది ఉంటుందంటే కత్తెర దగ్గరికి వచ్చినప్పుడే. అర్థమైందా? అంటే మనకు చాలా ఇష్టంగా ఉంటుంది, కానీ అది ప్రభుకి ఇష్టమై ఉండకపోవచ్చు. నిన్నటి దినాన కూడా అంకుల్ గారు చెప్తూ వచ్చారు తన కుమారుని గురించినటువంటి సాక్ష్యం. ఎంతో ఇష్టం, కానీ ఏం జరిగింది? వద్దన్నాడు ప్రభు, వదిలిపెట్టేశాడు. అదే కత్తెర వేయపట్టం అంటే తద్వారా ఏమవుతుందంటే ఫలం వస్తుంది. ఇష్టమైనటువంటి ఫలము ప్రభు కొరకు మనం ఫలించేటువంటి వారం అవుతాం. అంటే కత్తిరింపబడాలి. ఎప్పుడైతే మనం కత్తిరింపబడతామో, ఎప్పుడైతే మనం విడిచిపెడతామో, వదిలిపెడతామో అప్పుడే ప్రభు కొరకే మనం ఫలం ఫలించేటువంటి వారంగా మార్చబడతాం.
కనుక మనం నేర్చుకోదగిన పాఠం ఏంటంటే ఈ ఉదయకాల సమయమున మనము ప్రభు కొరకు అత్యధికమైనటువంటి ఫలం ఫలించాలి, బహుగా మనము ఫలించాలి అంటే ఏం చేయాలంటే వేయబడాలి, కత్తిరింపబడాలి. కత్తిరింపబడకుండా మనం ఫలం ఫలించలేం. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే విడిచిపెట్టాలి, తీసేయాలి. విడిచిపెట్టకుండా తీసివేయకుండా మనము బహుగా ప్రభు కొరకు మనం ఫలించలేం. మనం ప్రభు కొరకు బహుగా ఫలించే అనుభవంలోనికి రావాలని ప్రభు మన నుండి కోరుతున్నాడు. అందుకే ఇక్కడ కూడా మనం ఇందాక చదువుకున్నాం కదా, పరమగీతం 7:13 శ్రేష్టమైనటువంటి ఫలాలు ఎలాంటివి? పచ్చివి ఉన్నాయి, పండి ఉన్నాయి. అవన్నీ ఏమవుతున్నాయి అంటే వేలాడుతున్నాయి. ప్రభు కూడా కోరే సంగతి ఏంటంటే అట్టి వేలాడేటువంటి శ్రేష్టమైన ఫలములు మనం ఆయన కొరకు ఫలించాలని కోరుతున్నాడు. అయితే మనము కత్తిరింపబడాలి, తీసివేసుకోవాలి. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే, ప్రభువును మనం వెంబడిస్తున్నాం, బాగుంది, రక్షణ అనుభవంలోనికి వచ్చాం, చాలా బాగుంది. మనం వెనక్కి తిరిగి చూస్తే కత్తిరింపబడినటువంటి సంగతులు లేకపోతే వదిలిపెట్టిన సంగతులు ఏమైనా కనబడుతున్నాయా? చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఇది. ప్రభు కొరకు ఫలించాలి, వాస్తవమే. అయితే మనము ప్రభు కొరకు ఫలిస్తూ ఉంటుండగా మనం వెనక్కి తిరిగి చూస్తే మనము ప్రభు కొరకు కత్తిరింపవేయబడిన సంగతులు మన జీవితాల్లో ఏమైనా కనబడుతున్నాయా? విడిచిపెట్టినవి ఏమైనా కనబడుతున్నాయా? ఇది మనము ఎంతైనా తీవ్రంగా ఆలోచించదగిన ప్రాముఖ్యమైనటువంటి సంగతి. మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 22వ వచనం అండి, కలిసి చదువుదామా? మత్తయి సువార్త 8:22 కలిసి చదువుదాం. యేసు అతని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్మని చెప్పాను. కనుక ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే నన్ను వెంబడించుము. ఆయనను వెంబడించాలంటే ఏం చేయాలంటే మృతమైన దాన్ని వదిలిపెట్టాలా. మృతమైన దాన్ని వదిలిపెట్టకుండా ఆయనను వెంబడించలేం. అట్లాగే మృతమైనటువంటిది ఏదైతే ఎండిపోయిందో, ఏదైతే పనికి రాకుండా ఉందో దాన్ని కత్తిరించాలా. కత్తిరించకుండా ఏమవ్వదు, ఫలం ఫలించలేం. అంటే మృతమైనటువంటిది మనది పాపభూయిష్టమైనటువంటి దాన్ని మనం విడిచిపెట్టడానికి, వదిలిపెట్టడానికి ఇష్టపూర్వకంగా ప్రభుకు మనల్ని మనం అప్పగించుకోవాలి. అప్పుడే ఆయనను వెంబడించగలం, అప్పుడే మనం ప్రభు కొరకు ఫలం ఫలించగలం. కానీ ఇక్కడ ఏం నేర్చుకుంటున్నామంటే మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వైతే వచ్చి నన్ను వెంబడించు. అంటే మృతమైన దాన్ని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. మనం మృతమైనటువంటి దాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు రండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 19-20 వచనాలు కలిసి చదువుదామా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 19-20 వచనాలు కలిసి చదువుదాం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలలుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఇక్కడ కూడా చూడండి, ఏం విడిచిపెట్టారు? వలలు విడిచిపెడుతున్నారు. గమనిస్తున్నారు మీరు ఈ మాట? ఏం విడిచిపెడుతున్నారు? వలలు విడిచిపెడుతున్నారు. కనుక మనం కూడా మన జీవితాల్లో ఎన్నో వలలు ఉన్నాయి. ఇప్పుడు నాకంటే మీకు ఎక్కువ తెలుసు, ఎందుకంటే మీరంతా టెకీస్, నాది కూడా అంత పాత చదివే, మీరంత అప్డేటెడ్ వర్షన్లో ఉన్నారు. మీకున్నటువంటి వలలన్నీ ఏంటో తెలిసిన? స్నాప్చాటు పెద్ద వలది, ఇన్స్టాగ్రాము భయంకరమైన వలది, ఫేస్బుక్, వాట్సాప్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో టెకీస్, ఎన్నో యాప్స్. వీటి వలలో ఉన్నాం మనం, వీటి వలలో ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వలలన్నీ విడిచిపెడితే కానీ ప్రభుని వెంబడించలేం. ఈ వలలన్నీ విడిచిపెడితే కానీ మనం ప్రభు కొరకు ఫలించలేం. ఇవన్నీ కత్తిరింపబడాలి. యూ జస్ట్ సింప్లీ ఇమాజిన్, ఆలోచన చేయండి. వాక్యంతో ఎక్కువ గడుపుతున్నామా, మనకున్న సెల్ ఫోన్తో ఎక్కువ గడుపుతున్నామా? యూ జస్ట్ సింప్లీ ఇమాజిన్. అట్లని చెప్పి టెక్నాలజీకి చాలా దూరంగా బ్రతుకుమని మీకేం చెప్పట్లేదు. నేను చెప్పాలనుకునే ముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే వాట్ కంటెంట్ ఆర్ యూ వాచింగ్? సెల్ ఫోన్లో నువ్వు చూసేటువంటి దృశ్యాలు ఏంటి? నేను ఎప్పుడు అడుగుతుంటాను, మళ్ళీ కూడా ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. మీ సెల్ ఫోన్లో ఉండే లాక్స్ అన్నీ ఓపెన్ చేసి ఒక గంట సేపు నాకు ఇచ్చిపోగలుగుతారా? మీ సెల్ ఫోన్లో ఉండే లాక్స్ అన్నీ ఓపెన్ చేసి ఒక గంట సేపు నాకు ఇచ్చిపోయండి. అందులో హిస్టరీ చూస్తే మన హిస్టరీ అంతా బయటకు వస్తుంది. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మనం చిక్కుకుపోయినాం, చాలా సంగతుల్లో చిక్కుకుపోయినాం. నిజం చెప్పాలంటే కూరుకుపోయినాం. అందాకెందుకు, ఇక్కడ రాత్రి మనం క్యాంపులో ఉంటూ కావచ్చు, క్యాంపులో ఎడతెరిపి లేకుండా పనిచేస్తూ అయి ఉండొచ్చు. మనం కూడా వలల్లో చిక్కుకున్నాం తెలుసా? ఏం కావాలంటే సెల్ ఫోనే, ఇదే ఈ పాప పెట్టే,
దీంట్లోనే చిక్కుపోయినాం మనం. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే ఇట్టి వలల్ని, మనని పాపములో చిక్కుబెట్టే వలల్ని వదిలిపెట్టి ప్రభుని వెంబడించాలి. మనం పాపములో చిక్కుబడేటువంటి వలలన్నింటినీ విడిచిపెట్టి ప్రభుని వెంబడించగలగాలి. హౌ లాంగ్ ఆర్ యూ వాచింగ్ రబ్బిష్ ఆన్ ది ఇంటర్నెట్? ఎంత భయంకరమైన సంగతులు చూస్తున్నామో మనం. చాలాసార్లు లోకంలో ఉండేటువంటి స్థితిగతులన్నీ అవి మనకు ఆత్మీయమైనటువంటి విషయంలో మనకు ఫలము ఫలించినటువంటివిగా దోహదపడేటువంటివి కాదు. అందుకే ఇక్కడ చెప్పబడిన సంగతి ఏంటంటే మనం వలలు విడిచిపెట్టాలి. మృతమైనటువంటి దాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడించాలి. వలలు విడిచిపెట్టి ప్రభుని వెంబడించాలి. అప్పుడే ఫలిస్తాం, లేకపోతే ఏం ఫలం ఉండదు. ఇంకా విడిచిపెట్టకుండా ఏమైనా ఫలం ఉంటుందా అంటే ఉండని కాక ఉండదు అనమాట. ప్రభు కొరకు ఫలించాలి. ఎన్ని వలలు ఉన్నాయో, ఎన్ని చిక్కుముళ్ళు ఉన్నాయో మీకే ఎక్కువ తెలుసు, నాకంటే ఎక్కువ. కనుక అవన్నీ విడిచిపెడితేనే మనం ఏం చేయగలమంటే ఎక్కువగా ప్రభు కొరకు ఫలించగలం. ఇక రండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం. మత్తయి 9:9 అండి. యేసు అక్కడి నుండి వెళ్ళొచ్చు సుంకపు మెట్టనొద్ద నుండి కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాడు. కనుక ఏం విడిచిపెట్టాడు మరి మత్తయి? ఏం విడిచిపెట్టాడు? సుంకపు గుత్తేదారుడు, అంటే మన భాషలో చెప్పాలంటే ట్యాక్స్ కలెక్టర్. ఈ ట్యాక్స్ కలెక్టర్ ఏం విడిచిపెట్టాడంటే అక్కడ ఉన్న ఆయన టేబుల్ విడిచిపెట్టాడు. ఎందుకో తెలుసా? ఆ టేబుల్ మీద ఎన్ని దొంగ లెక్కలు రాసినాడు ఆడ. ఆ పుస్తకాలన్నీ వదిలిపెట్టేశాడు, ఆ రసీదు పుస్తకాలన్నీ వదిలిపెట్టేశాడు. ఇక చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నెన్నో అవన్నీ వదిలేసేసి ప్రభును వెంబడిస్తూ ఉంటున్నాడు. నేను చెప్పాలనుకునే సంగతి ఏంటంటే యవన ప్రాయంలో ఎన్నిసార్లు తల్లిదండ్రులు మోసం చేస్తున్నావు? ఎంత భయంకరంగా ఉన్నావు చూడు, ఒకసారి ఆలోచించు. నీవు నీ తల్లిని నీ తండ్రిని మోసం చేస్తూ నువ్వు బ్రతుకుతున్నావు చూడు. అదే సుంకపు మెట్టె దగ్గర ఉండేటువంటి మోసముతో కూడిన బల్ల లేకపోతే ఆ పుస్తకము, రసీదు పుస్తకం ఇంకేమైనా అయి ఉండొచ్చు. నువ్వు రాసేటువంటి లెక్కలన్నీ ఎక్కడికి పోతున్నానని చెప్తున్నావు తల్లిదండ్రులకి, ఎంత దూరం పోయి వస్తున్నావు? చాలా తీవ్రంగా ఆలోచించదైనటువంటి సంగతి. ఇవన్నీ మనం కత్తిరించుకోవాలి. కత్తిరించుకోకుండా ఫలించలేం. మనం ప్రభు కొరకు అస్సలు ఫలించలేం. కనుక మోసముల్లో మనం పడిపోయినాం. ఎంత భయంకరమైన మోసంలో ఉన్నామంటే అంత భయంకరమైన మోసంలో ఉన్నాం. వీటన్నిటిలో నుండి మనం వైదొలిగి అవన్నీ విడిచిపెట్టేసి ప్రభును వెంబడించాలా. వాటన్నిటిని కత్తిరించుకొని ప్రభును మనం వెంబడించాలి. అప్పుడే మనం ఆయన కొరకు ఫలం ఫలించే వారంగా ఉంటాం. కత్తిరింపబడాలి. ఇవన్నీ ఎప్పుడైతే మన జీవితాలను తీసేస్తామో మనము ప్రభు కొరకు అత్యధికంగా ఫలించడానికి వీలవుతుంది. ఇక మనకు అందరికి తెలుసు, తీసి చదవక్కర్లేదు. సమరయ స్త్రీ ఏమో విడిచిపెట్టింది. ఆమె చెప్పండి గట్టిగా, కుండ విడిచిపెట్టింది. కుండను విడిచిపెట్టి ఊళ్ళోకి పోయి ఏం చెప్పిందంటే ఒకటే ఒక మాట చెప్పింది, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ వచ్చి చూడండి. నేనేమేం చేసినవన్నీ నాతో చెప్పినా, నేను మెస్సియాను కనుక్కున్నానని చెప్పాడు. ఎప్పుడు సాధ్యమైందంటే విడిచిపెట్టినప్పుడు. ఇప్పుడు ఈ ఉదయకాల సమయమున మన ముందుండే పెద్ద సవాలు, ప్రశ్న ఏంటంటే ప్రభు కొరకు మనం ఏమి కత్తిరింపబడటానికి, ఇంకో మాటలు చెప్పాలంటే వదిలేయటానికి, విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాం. సో ఇవన్నీ మనం ఆలోచించదైన సంగతి. ఇప్పుడు మీరు అనొచ్చు, అన్న మీరు భలే చెప్పారు కానీ సెల్ ఫోన్ చూడకుండా ఎట్టుంటారన్న. మన క్రిస్టియన్ కంటెంట్ ఎప్పుడైనా చూసింది మీకు గుర్తుందా? హ్యావ్ ఎవర్ సర్చ్డ్ ఫర్ దట్? క్రిస్టియన్ ప్లాట్ఫామ్స్, క్రిస్టియన్ ఛానల్స్, వాటి మీద మనం ఎంత దృష్టి పెడుతున్నామంటే చాలా తక్కువ, అరుదు. వెరీ వెరీ మైన్యూట్ థింగ్స్. ఒకవేళ మీకు అంత ఎక్కువ చూడాలనిపిస్తే మీరు చూస్తున్న అయిపోయి ఒక ప్లాట్ఫామ్ ఉంది, లీడ్ టాక్స్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. పేరేంటంటే లీడ్ టాక్స్. ఆ లీడ్ టాక్స్ ఛానల్లో యూ కెన్ ఫైండ్ మెనీ పీపుల్ స్టాల్వార్డ్స్ ఇన్ క్రిస్టియన్ రెల్మ్. వాళ్ళ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు నిలబడి అరగంట లోపు వాళ్ళ సాక్ష్యాన్ని చెప్తారు. వాళ్ళు ఉన్నటువంటి స్థలంలో ప్రభు కొరకు వాళ్ళు ఎలాగో జీవించి వాళ్ళ పని స్థలాన్ని, అంటే వారి ఆ కార్యాలయాన్ని ఎట్లా ప్రభావితం చేశారనే సంగతులన్నీ అక్కడ వారు చెప్తూ ఉంటారు. ఈ మధ్యలోనే ఒక క్రిస్టియన్ ఓటీటీ ప్లాట్ఫామ్ మనకు ఆన్లైన్లో కనిపిస్తూ ఉంది. మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు. హోపిన్, HOPEIN,
హోప్ ఇన్. యూ కెన్ ఫైండ్ ఆల్ ది క్రిస్టియన్ డేటా దేర్. అటువంటివి మనం చూసి మనం ఆత్మీయంగా ఎదగటానికి వాటిని మనం ఎంతైనా ఏం చేస్తూ ఉండాలంటే వాటి మీద మనం దృష్టి పెట్టాలి. అయితే మనం ఏం చేస్తామంటే, మీకు బాగా తెలుసు, మన లెక్చరరో టీచరో ఒక ఇంపార్టెంట్ వీడియోను యానిమేషన్ పంపించి ఉంటారు కావచ్చు గ్రూప్లో. దాని దగ్గర స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి ఎట్టుపోతామో మీకు తెలుసు. ఇంకా నానా బీభత్సం అవుతుంది. కనుక నేను చెప్పాలనుకునే ముఖ్యమైన సంగతి, వీటన్నిటిని వదిలేసి కత్తిరించేసి మనము ప్రభు కొరకు నిలబడే వారంగా ఉండాలి. అయితే మనం చూడకుండా ఉండలేకపోవచ్చు. అయితే మేక్ ష్యూర్ దట్ యువర్ స్క్రీన్ టైమ్ ఈజ్ వెరీ లెస్. మేక్ ష్యూర్ అబౌట్ దిస్ టు మినిమైజ్ యువర్ స్క్రీన్ టైం. ఎందుకంటే మనము ఈ స్క్రీన్ గురించి ఎంత టైం కనిపెట్టుకొని చూస్తుంటే రేపటి పొద్దు పెద్ద స్క్రీన్ ముందర నిలబడాలా. మీకు అర్థమైంది నేను చెప్పింది? పెద్ద స్క్రీన్ ముందు నిలబడాలా. ఎక్కడుంటుందో తెలుసా? ఆయన న్యాయపీఠం ఎదుట. అంత కనబడుతుంది, మొత్తం బట్టబయలవుతుంది. మరి అప్పుడేం చేస్తావు? మరి ఈ స్క్రీన్ కోసం ఎక్కువ ప్రాకులాడతావా? ఆ స్క్రీన్ మీద నీ పిక్చర్ బ్యూటిఫుల్గా కనబడాలని ఆలోచన చేస్తావా? దట్ ఈస్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్. సో వేర్ యూ వాంట్ టు రిలై యువర్ టైమ్ అపాన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ టు డిసైడ్ దిస్ మార్నింగ్. కనుక ఇప్పటివరకు మనం నేర్చుకున్న 2 ప్రాముఖ్యమైన పాఠాలు. మొదటిది, ప్రియుని ద్రాక్ష తోటలో ప్రియుని ప్రాణ త్యాగం ఉన్నది. ప్రభు తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. ఎవరైనా ఇంకా రక్షణ పొందకపోతే ఈ ఉదయకాలం మీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వండి. ఇక రెండోది మనం ఏం చూస్తున్నామంటే, ప్రియుని ద్రాక్ష తోటలో ప్రియునికి ఇష్టమైన ఫలములు కావాలి. ప్రియునికి ఇష్టమైన ఫలములు కావాలంటే కత్తిరింపబడాలి, విడిచిపెట్టాలి, వదిలేయాలి. వదిలేస్తేనే మనము ప్రభు కొరకు ఫలం ఫలించడానికి వీలవుతుంది. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.